హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇది ఒక రహస్య ప్రపంచంలో ప్రారంభమవుతుంది. అక్కడ నిజానికి ఊహలకు మధ్య ఉన్న సరిహద్దులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. చివరికి గురుత్వాకర్షణ శక్తి కూడా పనిచేయదు. ఆకాశంలో తేలే బిల్డింగ్లు, గాల్లో వేలాడుతున్న విరిగిపోయిన రోడ్లు, అక్కడ ఉన్న ప్రతి దృశ్యం చూస్తే ఎవరి మైండ్ అయినా తిరగాల్సిందే. అసలు ఈ ప్రపంచం ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మనం ముందు తెలుసుకుందాం. స్టార్టింగ్ లోనే మనకి విక్టర్ కనిపిస్తాడు. తను ఒక గదిలో నిద్రపోతూ ఉంటాడు. విక్టర్ కళ్ళు తెరిచి చూడగానే తను ఎక్కడున్నాడో తనకే అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనుకుంటాడు. చివరికి తన పేరుంటో కూడా అతనికి గుర్తుండదు. తను ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఈ విచిత్రమైన ప్లేస్ ఏంటి అని చాలా ప్రశ్నలకి తనకి సమాధానం దొరకదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అక్కడ కనిపించే దృశ్యాలు అతన్ని మరింత షాకు గురి చేస్తాయి. ఆ ప్రపంచంలో ప్రశాంతత లేదు. ప్రతిదీ ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఉంది. భారీ భవనాలు గాల్లో తేలుతూ ఉంటే కొన్ని బిల్డింగ్లు తలకిందులుగా వేలాడుతున్నాయి. ఇదంతా ఒక మనిషి ఊహల నుంచి పుట్టుకొచ్చిన ప్రపంచంలా అనిపిస్తుంది. అక్కడ రియాలిటీకి అస్సలు సంబంధం లేదు. విక్టర్ ఆ విచిత్ర ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా అతని ముందుకు ఒక భయంకరమైన డెవిల్ వస్తుంది. ఆ డెవిల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విక్టర్ పైన దాడి చేస్తుంది. విక్టర్ చాలా భయపడతాడు. అతని దగ్గర తనని తాను కాపాడుకోవడానికి ఎలాంటి ఆయుధాలు కూడా లేవు, తప్పించుకోవడానికి దారి కూడా లేదు. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి ముగ్గురు గుర్తు తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఆ డెవిల్ పై దూకి తీవ్రంగా పోరాడి విక్టర్ ను దాని పంజాల నుంచి రక్షించి తమతో పాటు తీసుకువెళ్తారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ముందుకు దారి లేని ఒక చోటుకి చేరుకుంటారు. వాళ్ళ ముందు అత్యంత లోతైన పెద్ద లోయ ఉంటుంది. అప్పుడు ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నట్టుండి విక్టర్ ను ఆ లోయలోకి తోసేస్తాడు. తర్వాత క్షణమే మిగతా ముగ్గురు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ లోయలోకి దూకుతారు. అయితే వారిని తరుముతున్న ఆ భయంకరమైన డెవిల్ ఇంకా వదలకుండా వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. అది వేగంగా వచ్చి వాళ్ళలో ఒకరి చేతిపై చాలా దారుణంగా దాడి చేస్తుంది. అతని చెయ్యి రక్తసిక్తమై తీవ్ర నొప్పితో బాధపడుతున్నా అతను ధైర్యం కోల్పోడు. తనతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఆ డెవిల్ పై దారుణంగా కాల్పులు జరుపుతూ వీరోచితంగా పోరాడతాడు. ఆ తర్వాత విక్టర్ ముందు నడుస్తున్న అమ్మాయిని చూసి అసలు మీరు ఎవరు, ఈ ప్లేస్ ఏంటి, ఇదంతా ఎక్కడ జరుగుతుందని అడుగుతాడు. ఆ అమ్మాయి విక్టర్ వైపు చూసి చాలా ప్రశాంతంగా నా పేరు ఫ్లై, ఇతని పేరు ఫాంటమ్ అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఫ్లై చెప్పిన నిజం విని విక్టర్ గుండె ఆగినంత పనవుతుంది. అదేంటంటే నువ్వు ఇక్కడ చూస్తుందంతా నిజమైన ప్రపంచం కాదు, ఇది ఒక ఊహల ప్రపంచం. ప్రస్తుతం నువ్వు కోమాలో ఉన్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కోమా స్థితిలోనే ఉన్నారు. ఒక మనిషి కోమాలోకి వెళ్ళినప్పుడు అతని సోల్ ఈ ప్రపంచానికి చేరుకుంటుంది అంటుంది. ఈ నిజం తెలిసాక విక్టర్ కి ఈ ప్రపంచంలో ప్రతిదీ విచిత్రంగా ఎందుకుందో అర్థం కావడం మొదలవుతుంది. అప్పుడే ఫ్లై దృష్టి విక్టర్ నుదుటిపై ఉన్న గాయంపై పడుతుంది. ఆమె వెంటనే తన చేతిలో ఉన్న ఒక రహస్యమైన శక్తిని ఉపయోగించి కేవలం కొన్ని సెకన్లలోనే విక్టర్ గాయాలని పూర్తిగా నయం చేస్తుంది. ఇది చూసి విక్టర్ మరింత ఆశ్చర్యపోతాడు. అంతలోనే దూరంగా గాల్లో తేలుతున్న ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ఫ్లై దాని వైపు చూస్తూ అదే మనం ఉండే ప్లేసు, మేమందరం అక్కడే ఉంటామని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళంతా ఒక పాత బస్సు ఎక్కుతారు. ఫస్ట్ చూసినప్పుడు ఆ బస్సు సాధారణంగానే అనిపిస్తుంది. కానీ ఆ ప్రపంచంలో ఏది కనిపించినంత సాధారణంగా ఉండదు. కొంతసేపు ప్రయాణించాక వారు ఆ బస్సు వెనుక తలుపు నుంచి బయటికి అడుగు పెడతారు. నెక్స్ట్ క్షణంలోనే విక్టర్ షాక్ అవుతాడు. ఎందుకంటే వారు ఆ గాల్లో తెలుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తారు. అంటే ఆ పాత బస్సు ఈ బిల్డింగ్ లోపలికి రావడానికి అక్కడ ఆగి ఉన్న ఒక మార్గం అన్నమాట. ఈ ప్రపంచంలో నీలాగే కోమాలో ఉన్న వేలాది మంది ప్రజలు ఉన్నారని, ఇక్కడికి వచ్చాక చాలా మందికి నిజ ప్రపంచంలో ఊహించని విచిత్రమైన శక్తులు లభిస్తాయని ఫ్లై చెప్తుంది. ఆ తర్వాత ఫ్లై విక్టర్ ను అతను ఉండబోయే గదికి తీసుకువెళ్తుంది. ఆ గది పూర్తిగా ఖాళీగా ఎలాంటి వస్తువులు సౌకర్యాలు లేకుండా ఉంటుంది. అప్పుడు ఫ్లై విక్టర్ తో ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద నియమం ఏంటంటే నువ్వు నిద్రలో ఏ కల కంటావో అది ఈ ప్రపంచంలో నిజమైందిగా నీ కళ్ళ ముందు కనిపిస్తుంది.
మొదట్లో విక్టర్ ఆమె మాటల్ని అస్సలు నమ్మడు. కానీ కొన్ని గంటల్లోనే తనకి నిజం తెలుస్తుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు విక్టర్ ఒక భయంకరమైన కలను కంటాడు. తన కారు ఘోరమైన ప్రమాదానికి గురై తాను ఆ కారులోనే చిక్కుకుపోయినట్టు చూస్తాడు. నిజానికి నిజ ప్రపంచంలో అతని కోమాలోకి నెట్టిన ప్రమాదం కూడా అదే. తర్వాత రోజు మార్నింగ్ విక్టర్ కళ్ళు తెరిచి చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే కలలో చూసిన ఆ యాక్సిడెంట్ అయిన కారు సరిగ్గా అతని గదిలోనే నిలబడి ఉంటుంది. ఇప్పుడు విక్టర్ కి నమ్మకం కుదురుతుంది. ఈ ప్రపంచంలో కలలు కేవలం కలలుగా మిగిలిపోవు, నిజ రూపం దాలుస్తాయి అని. కొంతసేపటి తర్వాత ఫాంటమ్ విక్టర్ ను తనతో పాటు బయటికి తీసుకువెళ్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విచిత్రమైన శక్తి దాగి ఉంటుందని, కానీ అది దానంతటా అది బయటికి రాదని, దాన్ని బయటికి తేవడానికి మనిషి తన పరిమితులను దాటాల్సి ఉంటుందని చెప్తాడు. అందుకే విక్టర్ లోని అసలు శక్తిని బయటికి తీసుకురావడానికి ఫాంటమ్ అతన్ని అత్యంత కఠినమైన బాధాకరమైన శిక్షని ఇస్తాడు. ఈ ప్రపంచంలో వేరే గ్రూప్ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలను మనం స్వాధీనం చేసుకోవడమే ప్రధాన లక్ష్యం. అలా వాళ్ళు చాలా సేపటి తర్వాత ఒక ప్రదేశానికి చేరుకుంటారు. కానీ వాళ్ళు అక్కడికి అడుగు పెట్టగానే ఆయుధాలను కాపలా కాస్తున్న వాళ్ళు వీళ్ళపై దాడి చేస్తారు. దాంతో వీళ్ళ మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది. ఫాంటమ్ ఇంకా తన టీం వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ని వాడి అలాగే తెలివిని చూపించి వాళ్ళ ముందు ఉన్న శత్రువులని ఓడిస్తారు. అలాగే ఆ శత్రువులు దాచిన ఆయుధాలన్నీ ఒక పెద్ద సబ్మెరైన్ లోపల ఉంటాయి. టీంలోని ఒక వ్యక్తి ఆయుధాలను తీసుకోవడానికి కిందకి దిగుతున్నప్పుడు సడన్ గా ముగ్గురు ప్రమాదకరమైన డెవిల్స్ అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ దాడిలో ఒక వ్యక్తి కింద లోయలోకి పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరు ఊహించంది జరుగుతుంది. మొదటిసారిగా విక్టర్ లో దాగి ఉన్న అద్భుతమైన శక్తి బయటికి వస్తుంది. నిజ ప్రపంచంలో విక్టర్ ఒక ఆర్కిటెక్ట్ కావడం వల్ల అతని మెదడు ఇంకా కూడా అదే విధంగా పనిచేస్తుందని అందరికీ అర్థమవుతుంది. విక్టర్ తన పూర్తి శక్తిని ఏకాగ్రత చేసి గాలిలోనే ఒక భారీ లిఫ్ట్ లాంటి స్లైడ్ ను సృష్టిస్తాడు. లోయలోకి పడిపోతున్న ఆ వ్యక్తి సరిగ్గా స్లైడ్ పై పడి సురక్షితంగా పైకి చేరుకుంటాడు. ఈ సంఘటన చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఆ తర్వాత టీం చాలా తొందరగా ఆయుధాలను స్వాధీనం చేసుకుని సేఫ్ గా వాళ్ళ క్యాంప్ కి తిరిగి వస్తారు. విక్టర్ సాధారణ మనిషి కాదని, అతని ఊహాశక్తి ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప బలమని అందరికి నమ్మకం కలుగుతుంది. కానీ మరోవైపు ఫాంటమ్ మనసులో విక్టర్ పై ఈర్ష్య, అసూయలు మొదలవుతాయి. ఒకప్పుడు అందరి దృష్టి తన మీదే ఉండేదని, ఇప్పుడు ఆ స్థానాన్ని విక్టర్ ఆక్రమించుకున్నాడని మనోడికి కింద మండిపోతుంది. ఆ సమయంలోనే మనకి ఆ గ్రూప్ నాయకుడైన యాన్ పరిచయం అవుతాడు. యాన్ అంటే ఆ రహస్యమైన కోమా ప్రపంచంలోకి అందరికంటే ముందుగా వచ్చిన వ్యక్తి. యాన్ విక్టర్ తో నీ ఊహాశక్తి మిగతా అందరికంటే భిన్నమైంది, అందుకే నువ్వు నీ శక్తితో మనందరి కోసం ఒక నూతన నగరాన్ని సృష్టించాలి. అది ఎవ్వరి జ్ఞాపకాలతోనో కలలతోనూ కాకుండా కేవలం నీ ఆలోచనలతో మాత్రమే నిర్మించుకోవాలి. అక్కడ మనందరం సేఫ్ గా ఉండొచ్చు అంటాడు. దాంతో విక్టర్ కొంతసేపు ఆలోచించి సరే అంటాడు. తర్వాత రోజు టీం అంతా పాత స్థావరాన్ని వదిలి విక్టర్ తన జీవితంలో అతిపెద్ద నిర్మాణం చేయబోయే కొత్త ప్రదేశానికి బయలుదేరతారు. వెళ్తున్నప్పుడు ఆస్ట్రోనమర్ తన శక్తితో చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తూ సేఫ్ గా ఇక్కడ డెవిల్స్ ఏవీ లేవని నమ్మకం ఇస్తాడు. కానీ ఉన్నట్టుండి స్పిరిట్ అనే ఒక ఆత్మ చాలా కంగారు పడుతుంది. ఏదో పెద్ద ప్రమాదం తమ వైపు వేగంగా వస్తుందని అంటుంది. అప్పుడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అక్కడ ఒక విషాదకరమైన నిజం బయటపడుతుంది. అసూయతో రగిలిపోతున్న ఫాంటమ్ విక్టర్ కి తెలియకుండా అతని జాకెట్ లో ఒక రహస్యమైన డివైస్ ని దాచిపెడతాడు. ఆ డివైస్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి డెవిల్స్ చాలా స్పీడ్ గా వచ్చేస్తాయి. అనుకున్నట్టే నెక్స్ట్ క్షణంలోనే చాలా ప్రమాదకరమైన డెవిల్స్ వాళ్ళ మీదకి వచ్చి విక్టర్ పై దాడి చేస్తాయి. కానీ టీంలో మెంబర్ అయిన ఒకడు తన ప్రాణాలని పనంగా పెట్టి విక్టర్ ని రక్షిస్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి విక్టర్ కి మాత్రమే ఉందని తనకి బాగా తెలుసు. అదే సమయంలో ఫాంటమ్ వేగంగా విక్టర్ దగ్గరికి వచ్చి ఆ డివైస్ ను తీసి దూరంగా విసిరేస్తాడు. కానీ అలా చేస్తున్నప్పుడు అందరికి షాక్ గురి చేసే విషయం బయటపడుతుంది. ఆ డివైస్ ఇప్పుడు ఫాంటమ్ ని కూడా తన వైపు లాక్కోవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఫాంటమ్ నెమ్మదిగా డెవిల్ గా మారబోతున్నాడు. స్టార్టింగ్ లో డెవిల్ తన మీద అటాక్ చేయడం వల్ల తన చెయ్యికి గాయమవుతుంది. ఆ గాయం కారణంగానే తను ఇప్పుడు డెవిల్ గా మారబోతున్నాడు. అప్పుడు ఫ్లై కోపంతో నువ్వు విక్టర్ జాకెట్ లో ఆ డివైస్ ఎందుకు పెట్టావని నిలదీస్తుంది.
వెళ్తుంది. అప్పుడు ఫ్యాంటమ్ తప్పును ఒప్పుకోకుండా ఆ నిందను వాళ్ళ లీడర్ యాన్ పై తోస్తాడు. అంతలోనే 4 వైపుల నుండి డెవిల్స్ దాడి చేస్తాయి. మిగతా వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ పాత బస్సు వైపు పరిగెడతారు. ఆ ప్రమాదకరమైన సమయంలో విక్టర్ తన ఊహాశక్తిని ఉపయోగించి డెవిల్స్ ను తప్పుదోవ పట్టించడానికి ఏదైనా సృష్టించాలని ప్రయత్నిస్తాడు. కానీ అంత పెద్ద ఊహను నిజం చేయడం వల్ల అతని మెదడుపై భరించలేని ఒత్తిడి పడుతుంది. చాలా తలనొప్పితో అతని కళ్ళ ముందే గత జ్ఞాపకాల దృశ్యాలు ఒక్కొక్కటిగా ప్రత్యక్షమవుతాయి. ఇక్కడే అతని గతం గురించి పెద్ద రహస్యం బయటపడుతుంది. గతంలో నిజ ప్రపంచంలో విక్టర్ అత్యంత ప్రభావవంతుడైన ఆర్కిటెక్ట్. అతను వేసే డిజైన్లు కాలం కంటే చాలా ముందుండేవి. అతని ఊహాశక్తిని చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవారు. కానీ అదే అతనికి పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే అతను గీసిన భవనాలను నిజంగా నిర్మించడం ఇంజనీర్లకు సాధ్యమయ్యేది కాదు. అందుకే ఏ కంపెనీ కూడా అతనికి పనులిచ్చేది కాదు. అలా వరుసగా అందరూ తనని రిజెక్ట్ చేసేవాళ్ళు. అయినా కూడా విక్టర్ తన కలలను వదులుకోలేదు. ఒకరోజు అతనికి ఒక పెద్ద హాస్పిటల్ నుంచి పిలుపు వస్తుంది. విక్టర్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. తనతో పాటు ఫ్లే కూడా బయలుదేరుతుంది. నిజమైన ప్రపంచంలో ఫ్లే విక్టర్ లవర్ అయి ఉంటుంది. కానీ కోమా ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ గతాన్ని మర్చిపోవడం వల్ల ఒకరినొకరు గుర్తుపట్టరు. హాస్పిటల్ వద్ద సెక్యూరిటీ ఫ్లేని లోపలికి అనుమతించకపోవడంతో విక్టర్ ఒక్కడే లోపలికి వెళ్తాడు. అక్కడ అతనికి యాన్ పరిచయం అవుతాడు. యాన్ కళ కేవలం నగరాన్ని నిర్మించడం మాత్రమే కాదు, మొత్తం కోమా ప్రపంచాన్ని తన అదుపులోకి తెచ్చుకోవడమే. విక్టర్ తన శక్తితో కోమా ప్రపంచంలో ఒక కొత్త రక్షణ సామ్రాజ్యాన్ని నిర్మించాలని యాన్ కోరుతాడు. ఫాంటమ్ స్పిరిట్ మొదలైన వాళ్ళందరూ ఇప్పటికే యాన్ పంపిన పథకంలో భాగంగానే కోమాలోకి వెళ్లారని బయటపడుతుంది. కానీ యాన్ కుట్రను గ్రహించిన విక్టర్ దానికి నిరాకరిస్తాడు. వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి అక్కడి నుండి బయటపడతాడు. కానీ బయట వెయిట్ చేస్తున్న ఫ్లైతో కలిసి విక్టర్ కారులో వేగంగా వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కారుని ఢీకొడుతుంది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చాలా గాయపడతారు. యాన్ వాళ్ళందరినీ మళ్ళీ హాస్పిటల్ కి చేర్చి మొదట ఫ్లైని కోమాలోకి పంపుతాడు. ఆ తర్వాత తాను కూడా కోమాలోకి వెళ్తాడు. సరిగ్గా ఒక గంట తర్వాత విక్టర్ ని కోమాలోకి తీసుకువస్తాడు. నిజ ప్రపంచంలో ఒక గంట కోమా ప్రపంచంలో నెలలతో సమానం. అందుకే ఫ్లే విక్టర్ కంటే ముందే అక్కడికి చేరుకొని ఒక టీం ని ఏర్పరచుకోగలిగింది. అయితే కోమాలోకి రాగానే అందరి జ్ఞాపకాలు మర్చిపోతే యాన్ కి మాత్రం విషయాలన్నీ ఎలా గుర్తున్నాయనేది మనకి తెలుస్తుంది. యాన్ కోమాలోకి వెళ్లే ముందు తన శరీరంలో ఒక ప్రత్యేకమైన కెమికల్ ను ఇంజెక్ట్ చేసుకుంటాడు. దానివల్ల అందరి జ్ఞాపకాలు మర్చిపోయినా సరే తన జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉంటాయి. అలాగే అతను తన ఆలోచనల ద్వారా నిజ ప్రపంచంలో ఉన్న తన మనుషులకి సందేశాలు పంపగలడు. అప్పుడే నిజ ప్రపంచంలో విక్టర్ కళ్ళు తెరుస్తాడు. వెంటనే యాన్ మనుషులు విక్టర్ ను కోమా నుంచి బయటికి తెస్తారు. విక్టర్ ఇక్కడ నుండి పారిపోయి వీళ్ళు ఆడుతున్న నాటకాన్ని అంతం చేయాలని చూస్తాడు. కానీ యాన్ అతన్ని బెదిరిస్తూ నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపోతే కోమా ప్రపంచంలో ఉన్న నీ లవర్ ఫ్లే అలాగే నీకు కావలసిన వాళ్ళు డెవిల్స్ చేతిలో చనిపోతారు. అక్కడ వాళ్ళు చనిపోతే నిజ ప్రపంచంలో వాళ్ళ మెదడు శాశ్వతంగా పనిచేయడం ఆగిపోతుంది. నువ్వు మళ్ళీ కోమాలోకి వెళ్లి ఆ నగరాన్ని నిర్మిస్తేనే వాళ్ళు బతుకుతారు. ప్రాజెక్టు పూర్తయ్యాక మిమ్మల్ని వదిలేస్తాను. అంతేకాదు ఈసారి నీ మెదడు మరింత వేగంగా పనిచేసేలా పాత జ్ఞాపకాలు గుర్తుండేలా ఒక డ్రగ్ ఇస్తానని చెప్తాడు. దాంతో ఫ్లేని మిగతా వాళ్ళని కాపాడడం కోసం విక్టర్ ఆ ఒప్పందానికి అంగీకరిస్తాడు. డాక్టర్లు అతనికి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ కోమాలోకి పంపుతారు. ఇప్పుడు విక్టర్ మళ్ళీ అదే రహస్య ప్రపంచంలో కళ్ళు తెరుస్తాడు. కానీ ఈసారి అతనికి తన పాత జ్ఞాపకాలు గుర్తుంటాయి. అప్పుడే యాన్ కూడా కోమాలోకి వస్తాడు. విక్టర్ తన టీం ని కలుసుకొని కొత్తగా నిర్మించే సిటీకి చేరుకుంటాడు. అప్పుడే విక్టర్ తన శక్తిని ఉపయోగిస్తూ ఒక అద్భుతమైన అత్యంత సేఫ్ అయిన ఒక సిటీని నిర్మిస్తాడు. ఆ సిటీ చుట్టూ ఎలాంటి డెవిల్స్ కూడా లోపలికి రాకుండా బలమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాడు. కోమా ప్రపంచంలో ఉన్న మనుషులకి ఇది ఒక సురక్షితమైన ప్లేసు. కానీ విక్టర్ తన మాట నిలబెట్టుకోగానే యాన్ తన అసలు రంగు బయట పెడతాడు. మిమ్మల్ని నిజ ప్రపంచంలోకి వెళ్ళనిస్తే ఇక్కడ ఉన్న నిజాలు బయటపడతాయి. అప్పుడు నా ప్రపంచంలోకి ఎవ్వరు రారు. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని శాశ్వతంగా అంతం చేస్తాను. నిజ ప్రపంచంలో కొన్ని సెకండ్లు, ఇక్కడ
దగ్గర నిమిషాలతో సమానం, మీరు బతకడానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి అని చెబుతూ యాన్ ఆ సిటీలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యాన్ తో ఫైట్ చేయడం కంటే నిజమైన ప్రపంచంలోకి వెళ్ళడానికి మార్గం వెతకడమే చాలా సేఫ్ అని విక్టర్ అనుకుంటాడు. కోమా ప్రపంచంలోని హాస్పిటల్ ద్వారానే బయటపడగలమని వాళ్ళంతా అనుకుని హాస్పిటల్ వైపు పరిగెడతారు. ఇప్పుడు హాస్పిటల్ పూర్తిగా మారిపోయి ఉంటుంది. విక్టర్ ఏ గదిలో ఉన్నాడో తనకు గుర్తుపట్టలేకపోతాడు. అప్పుడే తన టీం మెంబర్ నిజ ప్రపంచంలోని హాస్పిటల్ గది ఉన్న ఏదైనా వస్తువు లేదా పెయింటింగ్ గుర్తు తెచ్చుకో అని చెప్తాడు. విక్టర్ చాలా ఏకాగ్రతతో వెతగ్గా నిజ ప్రపంచంలో ఐసీయూ గదిలో గోడపై ఉన్న ఒక ప్రత్యేకమైన పెయింటింగ్ కనిపిస్తుంది. బయటికి వెళ్లే మార్గం అక్కడే ఉందని విక్టర్ కి అర్థమవుతుంది. వాళ్ళు ఆ మార్గం వైపు పరిగెత్తున్నప్పుడు యాన్ అడ్డుపడి వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. దాంతో విక్టర్, ఫ్లే ఇద్దరు ప్రమాదంలో పడతారు. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక భయంకరమైన డెవిల్ వెనక నుంచి వచ్చి యాన్ పై దాడి చేసి అతన్ని దారుణంగా చంపేస్తుంది. ఆ డెవిల్ మరెవరో కాదు, ఫాంటమ్. అతను పూర్తిగా ఇప్పుడు డెవిల్ గా మారిపోయినా అతనిలో ఉన్న మానవత్వం విక్టర్, ఫ్లేని కాపాడడం కోసం యాన్ ని చంపేస్తాడు. యాన్ చనిపోవడంతో ఇప్పుడు వాళ్ళ ముందు ఉన్న ప్రమాదం వెళ్లిపోతుంది. విక్టర్, ఫ్లే వెంటనే వాళ్ళు ఉన్న స్ట్రెచ్చర్ దగ్గరికి వచ్చి మళ్ళీ స్లోలోకి వచ్చి నిజ ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఇద్దరు కోమా నుంచి బయటపడతారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఎంత ట్రై చేసినా వాళ్ళని ఆపలేకపోతారు. మరోవైపు యాన్ మెదడు చనిపోయి దారుణమైన స్థితికి వెళ్లిపోతుంది. కొంతకాలం తర్వాత విక్టర్, ఫ్లే తమ సాధారణమైన జీవితంలో సంతోషంగా బతుకుతుంటారు. ఈ ప్రయాణం విక్టర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఇప్పుడు అతను ఊహల్లో మాత్రమే కాకుండా నిజ ప్రపంచంలో కూడా సులభంగా నిర్మించే అద్భుతమైన డిజైన్లను తయారు చేస్తాడు. అతని నూతన ఆలోచనలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ శైలి వల్ల తనకి వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. అతను ఇప్పుడు సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ గా మారిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.